and wave equation. Okay, the de Broglie matter waves and also material particles. For that material particles, Schrodinger gave two equations for the equation of motion. Okay, so generally మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయండి. వన్ ఈజ్ టైమ్ ఇండిపెండెంట్, అంటే టైంతో సంబంధం లేదు, ఓన్లీ వీ హ్యావ్ టు కన్సిడర్ దేర్ ఓన్లీ ద పొజిషన్. అండ్ అనదర్ వన్ ఈజ్ time dependent wave equation. There we have to consider both position and also the time coordinate. Okay, and the third one more important topic from this quantum mechanics is particle in a box. So particle in a box means how the energy of the particle is varying. Leadante what is the energy of the particle when it is exist in the ground state, or when it is exist in the first state, or when it is exist in the second state. For all these three concepts we have to solve the equations initially in one dimension. Finally we have to write that equations in the three dimension. Okay, so let us consider a particle. Oka particle undi, okay, that is having some mass m ane mass undi, that is moving with velocity v అనే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. సో ఆ విధంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి జనరల్గా మనకి ఏదైనా ఒక బాడీ అనేది ట్రావెల్ చేస్తుంది, బాడీ ఆర్ మ్యాటర్ ఆర్ పార్టికల్. సో ట్రావెల్ చేస్తుంది అంటే అది 3 డైమెన్షన్లో ట్రావెల్ చేస్తుందండి. ఇక్కడ మనం 3 డైమెన్షనల్ ఈక్వేషన్ డిరైవ్ చేసుకునే ముందే ఏం చేస్తామంటే సింపుల్గా మనం ఏం చేస్తామంటే పార్టికల్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే ట్రావెల్ చేస్తుందని స్టార్ట్ చేసుకుని ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డిరైవ్ చేసేసుకుని ఫైనల్గా ఏం చెప్తామంటే సిమిలర్లీ ఫర్ 3 డైమెన్షన్ అని చెప్పేసి రిమైనింగ్ వై కోఆర్డినేట్స్ జెడ్ కోఆర్డినేట్స్ని కూడా యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక పార్టికల్ తీసుకున్నాం, దాని యొక్క మాస్ ఎమ్, అది వి అనే వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంది. సో ఎలా మూవ్ అవుతుంది అంటే వేవ్స్తో పాటు అసోసియేట్ అయ్యి మూవ్ అవుతుంది కాబట్టి దానికి కూడా వేవ్ ఫంక్షన్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. సో ఆ వేవ్ ఫంక్షన్ని ఏ విధంగా తీసుకుందాం అన్నాడంటే ఇక్కడ psi ఈక్వల్స్ టు ఏ సైన్ 2π/λ ఎక్స్గా తీసుకుందాం. దిస్ ఈజ్ psi ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వేవ్ ఫంక్షన్ వేర్ ఏ ఈజ్ యాంప్లిట్యూడ్, λ ఈజ్ ద వేవ్ లెంత్ అండ్ ఎక్స్ ఈజ్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ ఎలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్. అంటే మన పార్టికల్ అనేది ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది అని మనం తీసుకున్నాం. ఇక్కడ psi అనేది ఒక వేవ్ ఫంక్షన్. ఓకే, యా, శ్రోడింగర్ టైమ్ or Schrodinger wave equation is a fundamental equation for the quantum mechanics. ఈ క్వాంటమ్ మెకానిక్స్లో మనం నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా సరే డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఈక్వేషన్. మనం ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి కేర్ఫుల్గా వినండి. ఎస్, అండ్ ఇట్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్. ఇదేంటండి, ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్. So regarding that, here we have to do this, we have to do the differentiation for this wave function with respect to x. So then ఏం చేయాలంటే మనం దీన్ని, this is called as equation number 1. Okay, now we have to differentiate above equation with respect to x. ఓకే, ఇక్కడ నేను నార్మల్ డిఫరెన్షియేషన్ చేసేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేవ్ ఫంక్షన్ని ఈ విధంగా కాకుండా టైం కోఆర్డినేట్లో కూడా తీసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలండి. ఓకే, అంత కష్టం ఎందుకని డైరెక్ట్గా వేవ్ ఫంక్షన్ మనం ఇలా కూడా తీసుకుని చేసుకోవచ్చండి. మరి ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే దీన్ని డిఫరెన్షియేషన్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, dψ/dx ఈక్వల్స్ టు ఏ అనేది కాన్స్టెంట్, నెక్స్ట్ సైన్కి కాస్ వస్తుందండి. ఓకే, డిఫరెన్షియేషన్ చేస్తే సైన్కి కాస్ వస్తుంది కాబట్టి కాస్ 2π/λ(x). మరి అక్కడతో ఆగిపోకూడదండి, ఈ సైన్ లోపల ఉన్న టర్మ్ ఏదైతే ఉందో దాన్ని వన్స్ అగైన్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్. సో 2π/λ(x). దట్ ఇంప్లాయిస్ dψ/dx ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఓకే కాస్ 2π/λ(x)ని ఇక్కడ రాస్తున్నాను నేను, 2π/λ(x). ఇక d/dx ఆఫ్ 2π/λ(x). 2π/λ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎదురుగా తీసుకొచ్చేసాను. ఇక dx/dx అనేది ఏమవుతుందండి, 1 అవుతుంది. ఓకే, సో మనం ఏం చెప్పుకున్నాం, Schrodinger wave equation is a second order differential wave equation. మరి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ అన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే వన్స్ అగైన్ వీ హ్యావ్ టు
differentiate, okay, once again, okay, differentiate above equation with respect to x. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందంటే డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ అవుతుందండి, డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్. మరి రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి ఏ ఇంటూ 2π/λ ఈజ్ కాన్స్టెంట్, దట్స్ వై హ్యావ్ టు రైట్ సేమ్ లైక్ దట్. నెక్స్ట్ మరి కాస్ట్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? ఎస్ ఎగ్జాక్ట్లీ మైనస్ సైన్ వస్తుందండి, మైనస్ సైన్ 2π/λ ఆఫ్ ఎక్స్. మరి అక్కడతో ఆగిపోవచ్చా? ఆగిపోకూడదు. ఏం చేయాలి? వన్స్ అగైన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ వాట్ ఎవర్ ద టైమ్ ఇంక్లూడ్ ఇన్సైడ్ ద కాస్, దట్ ఈస్ 2π/λ ఆఫ్ x. Okay namma, so that implies d square psi by dx square equals to minus a into 2π/λ minus a into 2π/λ. Next, once again if you do differentiation you will get the 2π/λ outside, 2π/λ into 2π/λ whole square, and sin 2π/λ of x dx by dx becomes 1. ఓకే, మరి ఇక్కడ చూడండి ఏ ఈ కాన్స్టెంట్ పక్కన పెట్టండి, ఇది తీసేస్తే ఇది చూడడానికి ఎలా ఉందో చూడండి, ఏ సైన్ 2π/λ ఆఫ్ ఎక్స్. ఏ సైన్ 2π/λ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు? మనం సై రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? సై రాసుకోవచ్చు. కాబట్టి దట్ ఎంప్లాయిస్ డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు కే మైనస్ ఆఫ్ 4π² బై లాంబ్డా స్క్వేర్, 4π² బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై. ఈ సైన్ ఇటు సైడ్కి తీసుకొస్తే మనకి ఏమవుతుందంటే డి స్క్వేర్ సై బై డిఎక్స్ స్క్వేర్ కే ప్లస్ 4π² బై లాంబ్డా స్క్వేర్ psi equals to 0. This is equation number 2. Okay, now we have to introduce the de Broglie's wavelength associated with a particle, that is de Broglie's wavelength associated with a particle which is having the mass m and moving with velocity is lambda equals to h by mv. మరి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? లాంబ్డా స్క్వేర్ కావాలి. కాబట్టి లాంబ్డా స్క్వేర్ ఈక్వల్స్ టు h స్క్వేర్ బై మాట్లాడాలి m² v². This equation you can call as a equation number 3. Now you have to substitute equation number 3 in equation number 2. Okay, if you substitute like that, the above equation can be converted like this: d square psi by dx square plus 4π², okay, by lambda square. That means h square will becomes denominator and m² v² has to come to the up. And psi equals to 0. This is equation number 4. Understanding? Okay, next. Now we have to write the total energy of the particle. The total energy of the particle at any instant is equals to the sum of the kinetic energy and also the potential energy. That means total energy of the particle is equals to the sum of the kinetic energy plus potential energy. So total energy I am taking as E and kinetic energy I am taking as half mv² plus potential energy I am taking as V.